ఓకేనా? మనము 31 వచనాలు మనము వివరించుకున్నాం. మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? రెండవ రోజు ఏం చేశాడు? రెండవ రోజు ఏం చేశాడు? ఆకాశం చేశాడు. మొదటి రోజు వెలుగు చేశాడు. ఆ వెలుగుకి 4వ రోజు వచ్చిన వెలుగుకి తేడా. ఈ వెలుగు అంటే ప్రతి వెలుగుకి తేడా ఉంటుంది. క్యాండిల్ వెలుగు వేరు, ట్యూబ్ లైట్ వెలుగు వేరు, నెక్స్ట్ ఈ లైట్ వెలుగు వేరు, సూర్యుడి లైట్ వెలుగు వేరు, చంద్రుడి కాంతి వేరు, అలాగే పైన కాంతి వేరు. దేవుడు కూడా వెలుగే, ఆయన వెలుగు వేరు అన్నమాట. కాబట్టి రెండవ రోజు మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశాన్ని ఎలా చేశాడు? ఆ నీటికి ఏం చేశాడంటే నేను బాగా విడదీశాను. మధ్యలో ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. ఓకే, నెక్స్ట్ మూడో రోజు ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడ మూడో రోజు ఏం చేశాడంటే డిఫరెన్స్ ఇక్కడ విడదీశాడు కదా. మూడో రోజు మళ్ళీ విడదీశాడు జలాన్ని. పై జలాన్ని విడదీసుకుని కింద జలాన్ని మూడో రోజు విడదీశాడు. విడదీసి ఏం చేశాడు అంటే భూమిని నీటిని సపరేట్ చేశాడు అనమాట. ఓకేనా? సపరేట్ చేశాడు. సపరేట్ చేయగానే భూమి కనిపించింది. అంటే భూమి కనిపించడంటే సపరేట్ చేయడం, భూమి మనకు ఆరిన నేల కనిపించింది. అప్పుడు దేవుడు ఆ ఆరిన నేల మీద ఏం చేశాడు? మొక్కలు. ఏం రకాల మొక్కలు? రకాల మొక్కలు ఉంటాయి. అవి మెయిన్ గా చెప్పింది ఏమంటే గడ్డి, గడ్డలు వచ్చే మొక్కలు, పొలాలు వచ్చే మొక్కలు. 4వ రోజు స్పేస్ లో అంటే గ్యాప్ ఇచ్చారు కదా. ఆ గ్యాప్ లో 4వ రోజు ఇచ్చాడు. దాంట్లో నక్షత్రాలు, పై లేరు, సెకండ్ లేరు, సూర్యుడు, థర్డ్ లేరు, ఓకేనా? మరి 5వ రోజు ఇవి 2 భాగాలు ఉన్నాయి భూమి మీద కదా. ఎన్ని భాగాలు? ఒకటి నీటి భాగము, ఒకటి భూభాగము. భూభాగము ల్యాండ్ అండ్ వాటర్ ఉంది కదా. ఈ ల్యాండ్ మనము కాంటినెంట్స్ అంటాం, ఖండాలు అంటాం. సముద్ర భాగాన్ని మనం ఏమంటాము? ఓషన్స్ అని పిలుస్తాం అనమాట. ఇవి 7 కాంటినెంట్స్ ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. అక్కడ 5 మహాసముద్రాలు ఉన్నాయి అనమాట. ఓకేనా? అప్పుడు దేవుడు ఏం చేయాలంటే నీటి భాగంలో ఉన్న నీటిలో జంతువులు సృష్టించారు. ఏ జంతువులు అవి? చేపలు, రొయ్యలు, పీతలు, నీటిలో ఉన్న సకల చరాచర జీవరాశిని దేవుడు సృష్టించాడు. తర్వాత భూమి మీద చేశాడు. ఏం చేశాడు? చేపలు, పక్షులు చేశాడు. 5వ రోజు చేపలు, పక్షులు కదా. అది రెక్కలు, రెండానికి రెక్కలే ఉంటాయి. అది ఎగిరితానికి ఎదడానికి రెక్కలే ఉంటాయి. నెక్స్ట్ 6వ రోజు ఏం చేశాడు? చేశాడు. అంటే అది కాళ్ళు ఉండేది. పురుగులు, జంతువులు, అడవి జంతువులు, మామూలు జంతువులు, మనుషులు చేశాడు. ఓకేనా? ఇక్కడ ముగించుకుందాం. మీరు ఏమన్నట్టే ఆది కాండము ఈరోజు తీయడానికి ప్రయత్నించింది. ఆది కాండము మొదటి రోజు వెలుగుచేసి 4వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి ఒకసారి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను అన్న. ఏది మంచిదంట? వెలుగు మంచిది. ఎలా మంచిది? మంచిదంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక టీవీ కొంటారు. ఎలాంటి టీవీ కొంటారు? కంపెనీ బట్టి తెలుసుకుంటారు. ఎలాగా? కంపెనీ అంటే ఇప్పుడే కంపెనీ తీసుకోడు. ఎలా తెలుసుకుంటుంది? చాలా చాలా మంది దాన్ని వాడి వాళ్ళ బ్రాండ్ వేస్తాం. ఏమని? ఇది చాలా బాగుంటుంది, మేము వాడాము, ఇందులో ఏ కంప్లైంట్ ఉండదు అని అన్నప్పుడు అప్పుడు మనం ఆ కంపెనీకి మొగ్గు చూపుతాం. ఏమంటారే మీరు మాట్లాడుతూ ఏమంటాం? ఇండియా కంపెనీ చాలా మంచిదంట, ఆ అక్కలు వాడారు, లేకపోతే అన్నయ్యలు వాడారు, ఆంటీ వాళ్ళు వాడారు, కనుక దీన్ని మనము తీసుకోవాలి అంటాం. మంచిది ఎలా చెప్పాం మనం? ఇప్పుడు మంచిది ఎలా చెప్పాం? వాడకాన్ని బట్టి. ఆ వాడకం అంటే అది బాగా మండితే, ఎక్కువ రోజులు అది పనిచేస్తే, కరెక్ట్ గా ఎక్కువ రోజులు పనిచేస్తే, పోడవకుండా ఉంటే దాన్ని మంచి అని అంటాం. అవును కదా? అది పెన్ అయినా, సెల్ అయినా, టీవీ అయినా, కుక్కర్ అయినా, ఏ బండి అయినా, సైకిల్ అయినా సరే మనము ఎదుటివాడు వాడిన తర్వాత వాళ్ళు చాలా రోజులు వాడడానికి మంచిది అని అంటేనే దాన్ని మంచిది అని మనం కూడా గ్రాండ్ చేసి ఎల్జీ మంచిది,
మునిగడం మంచిది అంటామా లేదా? హెయిర్ మంచిది అని అంటాం అన్నమాట. కాబట్టి మంచిదని ఎలా చెప్తున్నాం మనము? దాని వాడకాన్ని బట్టి, అది దాని మన్నికని బట్టి, దాని యొక్క క్వాలిటీని బట్టి, క్వాంటిటీ కాదు, సైజ్ ఉండకూడదు, సైజ్ కాదు, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు, క్వాలిటీని బట్టి అప్పుడు ఇది మంచిది అని చెప్పి. అందుకే దేవుడు ఏమంటే వీళ్ళకంట మంచిది. ఇప్పుడు ఎందుకు మంచిది అయింది చెప్పండి? వెలుగు వస్తువు ఎందుకు మంచిదని చెప్తున్నాం మనము? దాని మన్నికని బట్టి ఎక్కువ రోజులు పనిచేస్తాం, కరెక్ట్ వర్క్ చేస్తాం, దాని పనితనం ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్ గా ఉంటుంది. అప్పుడే దాన్ని మంచి అంటాం. మంచి బండి, మంచి కారు, మంచి సైకిల్, మంచి చూడలేదు, మంచి ప్రేమ అంటే పర్ఫెక్ట్నెస్ ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ వెలుగు కూడా ఏం చేస్తుందా? పర్ఫెక్ట్ గా ఉంటుంది. మంచిదండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే మూడో రోజు, రెండో రోజు విశ్రాంతి చేసిన తర్వాత మూడో రోజు చూడండి ఒకసారి. మూడో రోజున ఏం చేశాడు దేవుడు? ఆరిన జ్ఞానం చేశాడు. ఆరిన జ్ఞానం చేసి భూమిని సముద్రాన్ని పేరు పెట్టి 10వ వచనంలో చూడండి. ఆరిన జ్ఞానం ఏం చేశాడట? సముద్రమును పేరు పెట్టి అది మంచిదని దేవుడు చూసిన. ఏదైతే మంచిదంట? భూమి, సముద్రము మంచిదన్నాడు. ఎలా మంచిది? ఎలా మంచిది చెప్పండి, ఎలా మంచిది? దాని పని ఎలా ఉంటుంది? భూమి ఏ రోజైనా రెస్ట్ తీసుకుందా? 24 గంటలు ఎప్పుడైనా మన తాత కాలంలో, మన ముత్తాత కాలంలో, ముత్తాత కాలంలో, ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం ఏ రోజైనా భూమి నాకు జ్వరం వచ్చింది, నాకు ఒంట్లో గొడవలేదు, మనం స్కూల్ ఎక్కడుపెట్టుగా, మనం చర్చ ఎక్కడుకుంటున్నా, ఎప్పుడైనా ఒక్క రోజైనా పని ఆపిందా? కదా మనం టీవీ కొంటాం, ఎన్నాళ్ళైనా వస్తుంది, 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అది మాత్రం ఏ రిపేరు లేకుండా మాటగా వర్క్ చేస్తే చాలా మంచి కంపెనీ, మంచిది అంటాం. అది 100,000 సంవత్సరాల నుంచి భూమి ఏం చేస్తుంది? కరెక్ట్ గా తిరుగుతుంది. పని ఉంది, టైం ఉంది, ఆర్డర్ ఉంది. సరే, పని ఉంది, టైం ఉంది, ఆర్డర్ ఉంది. ఉందా కదా? ఆ 3 కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయి కదా? అందుకే అది మంచిది. ఎందుకు మంచిది? పని కరెక్ట్ గా చేస్తారు, టైంలో చేస్తారు, ఆర్డర్ గా చేస్తారు. కాబట్టి అది సముద్రం కరెక్ట్ గా పనిచేస్తుంది కదా? భూమి సరిగ్గా పనిచేస్తుంది కదా? అందుకే అది మంచిది అక్కడ అన్నమాట. అది మంచిది. తర్వాత 11వ వచనంలో గడ్డిని, విత్తనము నుంచి చెట్లను, ఫల వృక్షములను సృష్టించాడు. ఏమేం చేయాలంటే గడ్డిని ఇచ్చాడు, తర్వాత విత్తనాల నుంచి చెట్లు ఇచ్చాడు, తర్వాత ఫల వృక్షాలు ఇచ్చాడు. ఏ రోజైనా గడ్డి వర్షం వచ్చిన తర్వాత మొలవకుండా ఆగిపోయిందా? వర్షాకాలం రాగానే గడ్డి లేదు, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం. చెట్టు మామిడికాయలు దర్శకాలం రాగానే మామిడికాయలు కాస్తనే, జామకాయలు ఎక్కువ కాస్తనే ఉంటాయి. ఆ కాలం వచ్చేటప్పటికి సీతాఫలం, వర్షాకాలం వచ్చేటప్పటికి సీతాఫలం వచ్చేస్తుంటాయి, వేసవి వచ్చేటప్పటికి ఏమొచ్చేస్తా ఉంటాయి? మామిడికాయలు, సపాటాలు, పుచ్చకాయలు. పుచ్చకాయలు అవునా కదా? ఏమేమి వస్తాయి? మామిడి చెట్టు ప్రతి సంవత్సరం వేసవికాలంలో కాయ కాస్తుందా, మానేస్తుందా? ఎవరైనా సెలవు తీసుకుందా? తీసుకుంది సెలవు తీసుకోలేదు. అంటే అది పని అవుతుందానికి ఒక కాలం ఉంది, క్రమము ఉంది. అందుకే అది మంచిది. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎందుకు మంచిది అంటున్నాడా? అన్నిటికీ మంచి అంటే ఆయన వీటిని అంటాడు, తన కాలంలో తన పనిని క్రమముగా చేసే వాటినే మంచిది అంటాడు. కాబట్టి భూమిని, సముద్రాన్ని మంచిది అన్నాడు, వృక్షాలను మంచిది అన్నాడు. తర్వాత 4వ రోజు ఏం చేశాడు? 14వ వచనంలో ఏం చేశాడు? జ్యోతులు చేశాడు, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని చేశాడు. ఏ రోజైనా చంద్రుడు రెస్ట్ తీసుకున్నాడా? ఏ రోజైనా సూర్యుడు రెస్ట్ తీసుకున్నాడా? ఏ రోజైనా నక్షత్రాలు రెస్ట్ తీసుకున్నాయా? కాలం,
పని క్రమం తప్పకుండా మూడు మెయింటైన్ చేస్తూనే ఉంటాయి. పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని కలుగు చేశాడన్నమాట నక్షత్రాలు. అందుకే 18వ వచనంలో ఏమంటున్నాడు? 18వ వచనంలో 4వ రోజు సృష్టి చూసి ఏమంటున్నాడు? అది మంచిదని దేవుడు చూసాడు. ఎందుకు మంచిది? సూర్యుడు క్రమం తప్పకుండా వస్తాడు, చంద్రుడు క్రమం తప్పకుండా వస్తాడు, నక్షత్రాలు క్రమం తప్పకుండా వస్తాయి కనుక అవి మంచిది. మీరు కూడా ఒక టీవీని మంచిది అన్నారు, ఒక బండిని మంచిది అన్నారు, అవునా కదా? అన్నారా లేదా? ఎందుకు అన్నారు? దాని పనితనాన్ని బట్టి మీరు మంచిది అన్నారు. ఇవాళ కొన్నాం టీవీ, 2 రోజులు పనిచేసి 3 రోజులు పోయింది, ఏమంటారా? ఇచ్చి ఆ కంపెనీ దరిద్రమైన కంపెనీ అని అంటారు. ఎలా అన్నారా? అది సరిగా పని చేయలేదు, దానికి పని ఉంది, సకాలంలో పని చేయలేదు, ఆర్డర్లో పని చేయట్లేదు, కాబట్టి అది చెడ్డది అన్నాడు. 5వ రోజు ఏం చేశాడు? 5వ రోజు ఏం చేశాడు? నీటిలో చేపలను ఆకాశంలో పక్షులను చేశాడు. నీటిలో చేపలు లైన్ గా క్రమంగా ఉంటాయి కదా, పిల్లలని తర్వాత మళ్ళీ పెద్దగా ఉంటాయి, పిల్లలని అవి అలా సంతానోత్పత్తి, అవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. పక్షులు కూడా క్రమంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు ఉదయం అవగానే ఒక సౌండ్ వినబడుతూ ఉంటుంది మనకు. ఏం సౌండ్? పక్షులు కోడి సౌండ్ వినబడుతుంది, పక్షులు కిలకిల రావాలని వినిపిస్తూ ఉంటాయి. ఈ రోజునే రెస్ట్ తీసుకున్నాయా? అది పని ఉంది, కాలం ఉంది, అరవడానికి కూడా కాలం ఉంది ఉదయం. మళ్ళీ సాయంత్రం చూడండి లైన్గా వెళ్తాయి ఆకాశం అలా. మనం 6 గంటలకు వస్తాం ఇంటికి, మనకి క్రమం ఉండదు. మన ఇష్టం 7 గంటలకు వచ్చి కూడా 8 గంటలకు వచ్చి కూడా అబ్బాయి అయితే మొత్తం ఖర్చు స్నానం 8 గంటలకు వస్తారో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు ఉంటారు. ఆడపిల్లలంటే ఇంకా తల్లిదండ్రులు ఏదో భయపడి ఉంచుమన్నా వస్తారు. మరి కొంతకాలానికి నాకు తెలిసి 10-20 సంవత్సరాలు కాలంలో లేకపోతే కదా. కనుక మరి మన క్రమం ఉందా? పక్షులకు ఉదయాన్నే లేచే క్రమం ఉంది, ఆహారానికి వెళ్ళే క్రమం ఉంది, తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేది కూడా క్రమమే. అలాగే చేపలు కూడా పులస తెలుసా? తిన్నారా? పులస చాలా కాస్ట్. ఎప్పుడు కొంచెం దొరుకుతుందా? దాని కాలంలోనే కదా. బొమ్మడాయలు ఇప్పుడు లేవులే, అసలు చాలా ఎక్కువ ఉంది బొమ్మడాయలు, చాలా పట్టి. కాబట్టి ఇప్పుడు చేపలు గాని పక్షులు గాని తన కాలంలోనే వస్తూ ఉంటాయి, తన పనిలోనే అవి చేస్తూ ఉంటాయి. అంటే దానికి పని ఉంది, దానికి ఒక కాలం ఉంది, అవి ఆటంలోనే చేస్తాయి. అవి ఆకాశంలో పక్షులైనా నీటిలో చేపలైనా క్రమంగా ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? 21వ వచనంలో ఏమంటున్నాడు? 21వ చెప్పిన మాట ఏమంటున్నాడు? అది మంచిదని దేవుడు. ఎందుకు మంచిది? ఒరిగట్టింది ఎందుకు మంచిది? బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎందుకు మంచిది? కరెక్ట్ గా పనిచేస్తాయి కాబట్టి మంచి. 6వ రోజు ఏం చేశాడు? పశువులను, పురుగులను, అడవి జంతువులను చేశాడు కదా. పశువులు క్రమంగా ఉంటాయా ఉండవా? ఉదయం పాలు నింపుతామా? సాయంత్రం నింపుతాం. క్రమంగా తినటం లేదా? తాగటం లేదా? అవునా కదా. కోళ్ళు గుడ్లు పెడతాయి, క్రమంగా పెడతాయా? నెలకొట్టి వచ్చి 6 నెలలు పడుతుంది, క్రమంగానే పెడతాయి. అర్థమవుతుందా? కాబట్టి పశువులు, జంతువులు, పురుగులు అన్ని క్రమంగా ఉంటాయి. మనకు తెలియదు కానీ అవి చాలా క్రమంగా ఉంటాయి. ఒక ఆరులోనే వస్తాయి. కప్పలు ఎప్పుడు వస్తాయి? ఏంటిది? కాలం, పని. అర్థమవుతుందా? ఇవన్నిటికీ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం చెప్పి ముగిస్తాను. దేవుడు వెలుగు చేసినప్పుడు మంచిది అన్నమాట. అది దానికి పని, కాలము, ఆడు. తర్వాత 3వ రోజు చేసినప్పుడు కూడా మంచిది అన్నాడు, 4వ రోజు చేసినప్పుడు కూడా మంచిది అన్నాడు, 5వ రోజు చేసినప్పుడు కూడా మంచిది అన్నాడు, 6వ రోజు చేసినప్పుడు కూడా మంచిది అన్నాడు. కానీ 6వ రోజులో పశువులు, జంతువులు, అడవి జంతువులు చెప్పి మంచిది అన్నాడు. కానీ ఆ తర్వాత
రెండవ వచనంలో 27వ వచనంలో దేవుడు తన స్వరూపమును నరుని సృష్టించాను అన్నాడు. మనిషి గురించి మంచి అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటారు? ఎందుకు చెప్పలేదంటారు? మీరు ఒక టీవీని మంచిదని ఎప్పుడు చెప్తారు? ఒక సైకిల్ ఎప్పుడు మంచిదని చెప్తారు? ఒక బండిని ఎప్పుడు మంచిదని చెప్తారు? ఒక మనిషిని మంచోడని ఎప్పుడు చెప్తాడు? నువ్వు ఇప్పుడే వచ్చావు, ఇప్పుడు మంచిదో మంచిది ఎందుకంటే అదనమాట. అందుకని మంచి అని చెప్పలేదు. మంచి అని ఎప్పుడు చెప్తాడు అంటే నువ్వు బాగా పనిచేసేటప్పుడు నీకు బ్రాండ్ వేస్తాడు. బాగా మంచి దోషుడు ఎప్పుడు వేస్తాడు? బాగా మంచి దోషుడు అని ఎప్పుడు వేస్తాడు? నీకు స్టాంప్ ఎప్పుడు వేస్తాడు? బాగా పనిచేసిన దేవుడు నీకు పని ఇచ్చాడు. ఆ పనిని ఒక కాలంలో పూర్తి చేయమన్నాడు. దానికి ఒక ఆర్డర్ కూడా ఇచ్చాడు. అమ్మని పెద్దలను గౌరవించాలి, ఆర్డర్. గురువుల్ని గౌరవించాలి, ఆర్డర్. పిల్లల్ని అంటే చిన్నవాళ్ళని మనం ఆదరించాలి, ఆర్డర్. ప్రతిదానికి పని ఉంది, అందరికీ పని ఉంది. అమ్మకి పని ఉంది, నాన్నకి పని ఉంది, పిల్లలకి పని ఉంది, పెద్దలకి పని ఉంది, అందరికీ పని ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఇచ్చిన పనిని ఆయన ఇచ్చిన కాలంలో ఆయన చెప్పిన క్రమం ప్రకారంగా నడుచుకుంటే అప్పుడు మంచి గొడవ. మత్తయి వార్త 25వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. మత్తయి వార్త 25వ అధ్యాయము 21వ వచనం. మీరు ఈ మీకు కూడా పని ఉంది, కానీ మనము దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడిచ్చిన క్రమాన్ని మానేసి సాతానిచ్చిన పనిని, సాతాను పెట్టిన కాలంలో సాతాను పెట్టిన క్రమాన్ని చేస్తాం. కాబట్టి తప్పుడు వ్యక్తులు అవుతాం అన్నమాట. ఏమన్నారమ్మా చెప్పండి? అతని యజమానుడు ఏమంటున్నా? ఫల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎందుకు అతి మంచి దాసుడు? నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుతామని ఆలోచించవచ్చు. యజమాని అంటే ఎవరైనా దేవుడు. దేవుడికి పేరు శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు అని అర్థం, సంతోషంగా ఉండేవాడు అని అర్థం. అంటే ఆయనకి ఏ కొద్దువ లేదు. అందులో పాలుభాగస్తులు చేయాలని భూమి మీద మనం పంపించాడు. పని ఒక తాళం ఇచ్చాడు, ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ మిస్ అయిపోయింది. అప్పుడు మనల్ని మంచి దాసుగా చూసుకుంటాం. అర్థమైందా? అంటే ఈ ప్రకృతిలో పని పెట్టాడు, దానికి ఒక కాలం పెట్టాడు, దానికి ఒక ఆర్డర్ పెట్టాడు. అలాగే ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్న జీవరాశి ప్రతిదానికి, అది జలమైనా, జనమైనా, జంతువులైనా, పురుగులైనా, పక్షులైనా, చెట్లైనా, దేనికైనా సరే పని ఉంది. ఆ పని చేయడానికి ఒక కాలం ఉంది. మనకి మనిషికి ఎంత కాలం ఇచ్చాడు దేవుడు? పూర్వంలో 1000 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత 900, తర్వాత 800, 7, 5, 4, 3, 2, 100. అబ్రహాం కాలానికి వచ్చినప్పుడు 100 అయిపోయింది. తర్వాత కాలానికి వచ్చినప్పుడు 90, 80, 70, ఇప్పుడంత 60 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు మనకి ఎంతకాలం ఇచ్చాడు? పనిచ్చడా? సక్రియలనే పనిచ్చాడు. ఏ కాలంలో చేయాలి? 60 సంవత్సరాల్లో చేయాలి. ఏ ఆర్డర్లో చేయాలి? ఆయన చెప్పిన ఆర్డర్ ఒకటి ఉంది. అందుకే మనకి నాన్న, అమ్మ, పిల్లలు, తమ్ముడు, చెల్లి, పెద్దలు ఇలా ఆర్డర్ చేయాలి. ఈ ఆర్డర్ని కాదని మన ఇష్టమైన నాటకాలు ఆడుకుంటారు. అమ్మంటే నాకు లెక్కలేదు, నాకంటే నాకు లెక్కలేదు, పెద్దలంటే నాకు లెక్కలేదు అని అన్నామంటే ఈ ఆర్డర్ని మనం ఏం చేస్తున్నట్టు కాదు అంటున్నట్టు లెక్క. అంటే అప్పుడు దేవుడినే మనము కాదు అంటున్నట్టు లెక్క అవుతుంది అనమాట. కాబట్టి మనము కూడా మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే ఇది దేవుడు ఇచ్చిన పని, ఆయన ఇచ్చిన కాలాన్ని అంటే ఆయుష్లో మనం ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తేనే మంచి దాసులం అవుతాము. మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో చేయకూడదు.
నా ఇష్టం అనేది ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. మరి ఎవరిష్టం? దేవుని చిత్తం. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పిన ప్రతిసారి కూడా నా తండ్రి చిత్తము నెరవేరును గాక, నా తండ్రి చిత్తం నెరవేరును గాక అని దేవుడు. మన చిత్తం కాదు, మన ఆర్డర్ కాదు, దేవుని ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? బైబుల్ దగ్గరికి రావాలి. బైబుల్ దగ్గరికి వచ్చి ఆయన ఆర్డర్ ఏంటో మనకి పని ఉందని తెలుసు, కాలము ఉందని తెలుసు, కానీ దాన్ని ఎలా చేయాలో ఆర్డర్ తెలియదు. ఆ ఆర్డర్ చెప్పిందే బైబుల్. మనిషి యొక్క జీవిత విధానాన్ని తెలియజేసిన బైబుల్. అందుకే దాంట్లోకి పిల్లలు సండే స్కూల్కి రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు పెద్ద దాంట్లో వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో 11 గంటలకు వచ్చి ఏం చేస్తారు? పాస్టర్ గారు ఎప్పుడు ఆమె అంటారని చెప్పి చూద్దామని వెళ్ళిపోతారు. ఎందుకు రావాలంటే ఇక్కడికి మన జీవిత క్రమాన్ని నేర్చుకోవడానికి రావాలి. మనం ఏం చేస్తున్నాము? ఏదో వస్తే ఒక ఆశీర్వాదం వస్తుంటారు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎందుకని కాలంలో దేవుడు ఇచ్చిన పనిని ఆయన ఇచ్చిన కాలంలో ఆయన చెప్పిన ఆర్డర్లో చేస్తే వస్తుంది ఆశీర్వాదం. అంతేగాని వాళ్ళు వచ్చి వాళ్ళు గౌరవ మంది కూర్చునేసి హల్లెలూయా చేసుకుంటారంటే అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎందుకు రావాలి? చర్చికి నేర్చుకోవటానికి రావాలి. కాబట్టి ఎందుకు రావాలి? నేర్చుకోవడానికి. అర్థమైందా? అందుకే సృష్టిలో క్రమం కనిపించింది, పని కనిపించింది, కాలం కనిపించింది, ఆర్డర్ కనిపించింది. మరి మనిషిలో అన్నిటికీ దేవుడు మంచిది 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 అన్నాడు. మనిషిని మాత్రం మంచిది అని అనలేదు. ఎందుకు అనలేదు? ఇంకా పని పూర్తి, అప్పుడు పని పూర్తి అయ్యాక అప్పుడు అంటాడు. అబ్రహాము రఘున ధనవంతుడు చనిపోయాడు, రాజు చనిపోయాడు, ఇద్దరు చనిపోయాడు. ఇద్దరు ఒకేసారి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము. ధనవంతుడు వెళ్ళలేదు, పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. ఎందుకు? మంచి దోషుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది పూర్తిస్తాను దేవుడి సంతోషంలో పాల్గొనడానికి వెళ్ళిపోయాడు. ఇతను కారణానికి ఇచ్చిన పని చెప్పిన కాలంలో చెప్పిన ఆర్డర్లో చేయలేదు. వీటిలో కూడా మీకు కూడా వీటిలో పని ఇస్తారు, ఒక టైం ఇస్తారు. సాయంత్రం లోపల చేసే పని మీరు ఒక ఆర్డర్లో చేసేది చేయలేదనుకో, సాయంత్రం వచ్చాక మీకు మ్యారేజ్ జరుగుతుంది కదా. ఏం మ్యారేజ్? చీపురు కట్ట మ్యారేజ్, కర్ర మ్యారేజ్, ఎదురు మ్యారేజ్. అవునా కదా? నిజమా కదా? కాబట్టి ఒక రోజు క్షమిస్తారు, 2 రోజులు క్షమిస్తారు. కనుక మనం ఖచ్చితంగా దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన కాలంలో ఆయుష్లో ఆయన చెప్పినట్టుగా మనం నేర్చుకుని దాన్ని సంపూర్తి చేయాలన్నమాట. కాబట్టి మనం ఈ 3 రోజులు కూడా ఏం నేర్చుకున్నాము? ఇదే నేర్చుకున్నాం. 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఒకటే అంశం చూస్తుంది. 3 రోజుల నుంచి ఒకటే అంశం. మాట అదే చెప్పాను, పాట అదే చెప్పాను, ఆట కూడా అదే ఆడము. కాబట్టి 3 రోజుల నుంచి మీరు ఆటలోను, పాటలోను, మాటలోను అదే నేర్చుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు మన హృదయాలు తెరిచి ఒకవేళ దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించాలి. మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయదు కాక. ఆమె చెప్పడం వెరీ గుడ్. మనం ఇప్పుడు గేమ్ ఆడదాం. ఒక గేమ్ ఆడి చెప్పండి. మీరు చివరిలో బలా మంచి దాచి అనిపించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం మంచుకోవాల్సింది. కాబట్టి మనం ఇప్పుడు ఆ సృష్టి క్రమంలో కప్పు గేమ్ అన్నమాట. ఓకే, ఆడి ఆ 2 సాంగ్స్ ఉన్నాయి కదా, ప్లే చేసి మాట్లాడదాం. ఓకేనా? రెడీ? ఇప్పుడు ఇక్కడ పెడదాం ఒకసారి. అక్కడ ఏదో డబ్బులు తీసుకోండి. అంటే ఓకేనా? అది ఫ్రైడ్ రైసే సరే అంటే నాకేం చెప్పు. రండి రండి, లేదా ఒక్కరు అరే తల్లులు మనం ఒక 5 minutes, ఒక 10 minutes, పావుగంటలో ముగించచ్చు. ఓకేనా? ఇప్పుడు 5 నిమిషాలు అందరూ ఉండండి. ఏం చేయాలంటే మా ఎదురుగుండా
మొదట 3 రోజులు 1 2 3 లైన్ గా ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు తర్వాత పైన 4 5వ రోజు లాస్ట్ లో 6వ రోజు క్రమంగా చూస్తాం ఓకేనా కరెక్ట్ గా పెట్టిందో అమ్మాయి పెట్టింది ఫస్ట్ మరి కరెక్ట్ గా పెట్టిందో లేదో చూడాలన్నమాట వెలుగు రైట్ వెరీ గుడ్ సుధీర్ ఓకే మళ్ళీ తీసేయండి తీసేసి మీ దగ్గర ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు లైన్ గా పెడుతున్నారో లేదు చూడండి చూడాలి నెంబర్ పెట్టండి ఓకే సార్ ఓకే సార్ కనబడలే ఎవరండి కొట్టుకోకండి Ready? 1, 2, 3, start. వెనకరాజు తప్పెట్టండి చూసుకోవాలి 4 తప్పెట్టండి 4 ఏంటి ఓకే లేదు Start. Ready? 1, 2, 3, go. Start. Okay, clap. ఇలాగా ఎరగవేసి కదా ఇలాగా రెండు ఇలా చేపలు తీసండి మీరు చేపలు తీసండి Okay. Ready? 1, 2, 3.
సృష్టిక్రమం 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 Let there be light. On day 2, God said, let there be sky. In 7 days, God made the world. On day 3, God made the land and the seas. On day 3, God made the plants and the trees. In 7 days, God made the world. On day 4, God made the sun, the moon and stars. When he looked at all he'd made, he saw that it was good. In 7 days, God made the world. On day 5, God made all the monsters of the sea. On day 5, he made all that swims and everything with wings. In 7 days, God made the world. On day 6, God made everything that walks on land. From the smallest bug to the dinosaur, and people to rule the land. In 7 days, God made the world. On day 7, the world was made, so God had a rest. In 7 days, God made the world. In 7 days, God made the world. Next.
కాబట్టి అన్నిటికంటే శక్తిమంతుడు. ఆయన ఈ సృష్టిని అంతటినీ చేశాడు కాబట్టి సృష్టికర్త. ఈ సృష్టిని అంతటినీ ఎవరి కోసం చేశాడు? కాబట్టి ఆయన మనల్ని ప్రేమించేవాడు కాబట్టి ఆయన ప్రేమ మరియు లోకముని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం చిన్నగా ఆయన మహాశక్తి, ప్రేమమయుడు, ముందున్న వాడు. ఓకేనా? ఇవన్నీ మనం ఓకే మంచిది. దేవుడు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు దేవుడికి మొదటిగా వందనాలు. అలాగే మీరు మంచిగా నేర్చుకున్నందుకు మరి మీ హృదయాలు ఈ మాటలు దేవుడు బాగా ఫలింప చేయాలని పాస్టర్ గారు ముందుకు ప్రార్థన చేసి మనం ముగించుకుంటాం. మళ్ళీ వీలైతే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ సిబిసితో బెటర్గా మనం ప్లాన్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే సెలవు ఇచ్చినట్టు ఎన్నుకోకుండా ఒక 3 రోజులు కేటాయించింది. తర్వాత ఇంకా చాలా రోజులు ఉంది, దగ్గర 4 రోజులు ఉంటుంది. ఎంజాయ్. ఓకేనా? ఇక్కడ కూడా ఎంజాయ్. ఓకే, నెక్స్ట్ బాగా ప్లాన్ చేస్తాం. ముగింపు ప్రార్థన చేస్తాం. బాగా ఎంజాయ్ చేశారా లేదా? ముగింపు ప్రార్థన చేసుకున్నాం. జాగ్రత్తగా మరి సెలవులకు వెళ్ళి మరి మీకు ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు అప్పుడు విశ్రమమే కదా, విశ్రమిస్తారా? విశ్రమించడం అంటే ఏంటి? పండుగ వెళ్ళిపోవడం అనమాట. ఇంటితో పండుగ వెళ్ళిపోతుంది కదా. ముగింపు ప్రార్థన చేసుకుంటాం. వచ్చాడు వచ్చాడు. చేతులపై పెట్టి నామమయం పరచుతారు. మనందరం కూడా ఆశీర్వదించారు. ఈ 3 దినాలు కూడా దేవుడు మనతో మాట్లాడాడు, మనతో పని చేయించడానికి మన ఆయన పరివారం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అందరం కూడా ఈ రోజున 1 రోజు నేర్చుకున్నది, 2 రోజున ఈ 3 దినము కూడా మనం ఎంతగానో యాక్టివ్గా ఉండడానికి దేవుడు బలవంతుడుగా బాణవంతుడు వారిగా ఎలాగైతే 120 కీర్తనలో ఉందో భగవంతుడి చేతిలో బాణములు ఉండాలని కోరుకుంటున్నాం. మనమందరం కూడా ఆయన చేతిలో బాణవంతు వారు ఉండాలని దేవుడి కృపను బట్టి వాడుతున్న విధానం బట్టి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని ఎక్కడిని బట్టి పరిచయం చేసిన వారిని మంది గారిని సున్నితని బట్టి అదే ప్రవచన ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసిన మనస్కులను జ్ఞాపకం చేసుకోండి. పెద్దవారు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆయన ఎవరైతే ప్రభావం జ్ఞాపకం చేసుకోండి, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున పరిచయం చేసిన అందరినీ కూడా సేవకుల కుటుంబాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పత్రిక 4 పంతుల ప్రకారంగా క్రీస్తు మహిమను ప్రతి అవసరం తీర్చబడుతున్న వాక్యం జరుగుతుంది. ఈ 3 దినాలు కూడా ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా జీవించడానికి వారు ఎండ దెబ్బ తగలకుండా ప్రభావం వారు ప్రయాణం చేయబోతున్నారు. ప్రభావం బంధకాలను విడిపించండి. వారి తల్లిదండ్రులు ఊహించలేని కార్యాలు ప్రతి చోట ప్రతి స్థలం కూడా వారి ఆశీర్వాదాలు భావించండి ప్రభావం. ఎగ్జామ్స్ రాశారు కొంతమంది ఆయన వారి తోడుగా ఉండండి. దాని ఫలితాలని ప్రభావ ఆనందాన్ని ఇవ్వండి. ఎందుకంటే నా పనిలో ఉన్న వారిని వారిని ఆశీర్వాదం మారుస్తారన్నారు. ఈరోజు ప్రభు ఆయన నేర్చుకున్న ప్రతిదీ కూడా చిన్నపిల్లలైనా సంత బిడ్డలైనా యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరానికి 3 దినాలు ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం కూడా ప్రభు మీ ఇష్టమైతే ప్రభు నాయన చిత్తానుసారంగా నడిచి నేను ఇంకా ఉత్సాహంగా నీ పనులు వాడడానికి మా కనుదృష్టి ప్రభునైన వారిపై ఉంచడం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ కనుదృష్టి ఎల్లప్పుడూ కుడి బిడ్డల మీద, భవిష్యత్తు మీద, వారి తల్లిదండ్రుల ప్రయాణాల మీద, చేస్తున్న ఉద్యోగాల ప్రయాణాలు తోడుగా ఉండండి. జరుగుతున్న ప్రతికారాలు తోడుగా ఉన్నారు. మీ గృహ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ముగింపులో ప్రభు వారు ఏదైతే నేర్చుకుని వెళ్తున్నారు అది మేము మర్చిపోకూడదని దాని ప్రకారంగా జీవించాలని ఆశపడడానికి వాక్యానుసారంగా జీవించే వారికి మీరు నేను ప్రభు ఈరోజు శాపను ప్రార్థనీకరించండి. వారు గృహాలు వెళ్తుండగా మీరు తోడుగా ఉండండి ప్రభు. ఉద్యోగం లేని ఉద్యోగాలు ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేనటువంటి స్థితిలో ఉంటామని అనుకున్న వారికి మీరు నూతనమైనటువంటి ఆలోచనతో ఆనందంతో నింపండి. వారి జ్ఞానంతో అభిషేకంతో నింపండి ప్రభు. ఈరోజు 3 దినాలతో విరాట్పడేసిన దాన్ని బట్టి వందనాలు. ఆ ప్రార్థన అంగీకరించి వారి కుటుంబాలను ప్రభు వారి తల్లిదండ్రులను పనులకు తోడుగా ఉండండి. వారు ఏ ప్రాంతానికైతే ప్రవేశిస్తున్నారో ప్రభావం జ్ఞానకులెందుకో లేకపోతే నాయన ప్రభు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణాన్ని ప్రభు నాయన ఎండ దెబ్బ తగలకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మనందరూ కాసి కాపాడమని వారి గృహాలకు వెళ్తుండగా మీ కృప తోడుగా ఉంచమని
వేసే నాంత పెడుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఏర్పాటు చేసినటువంటి ప్రభునైనా వీళ్ళ కుటుంబానికి అయిన ప్రశాప్ కుటుంబానికి సంఘానికి కూడా వచ్చినటువంటి పరిచయం చేసిన వారికి నేర్చుకున్న వారికి తోడే ఉండమని వేసే నాంత పెడుతున్నాం తండ్రి.